వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇండియన్ సినిమా దగ్గర ప్రతి ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ ఉన్నారు, మెగాస్టార్స్ ఉన్నారు. కానీ యంగ్ టైగర్ బిరుదున్న ఏకైక హీరో మాత్రం ఎన్టీఆర్ మాత్రమే. నూనూగు మీసంతో టీనేజ్లోనే బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ చూపించిన ఎన్టీఆర్ను యమదొంగ నుంచి యంగ్ టైగర్గా మార్చేసింది టాలీవుడ్. అప్పటి నుంచి ప్రతి సినిమాలో యంగ్ టైగర్గానే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. కానీ ఎన్టీఆర్కున్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందుకే మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుదు కూడా ఎన్టీఆర్కే ఉంది. ఇక ఇప్పుడు దేవర సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ గానే కంటిన్యూ కానున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ దేవర గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మొత్తం 5 భాషల్లో రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కొరటాల మార్క్తో పక్కా మాస్ మూవీగా వస్తున్న దేవర గ్లింప్స్ అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. అయితే ఈ గ్లింప్స్ లో నోటీస్ చేయాల్సింది ఒకటి ఉంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ తన స్టార్ ట్యాగును మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మార్చుకున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బదులుగా గ్లింప్స్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ ఇచ్చారు. దీంతో దేవర నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయనున్నాడు తారక్. ఇకపోతే 2 భాగాలుగా రానున్న దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమాతో కొరటాల శివ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవనున్నాడని దేవర గ్లింప్స్ తో చెప్పేశాడు. మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి.